అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 2 డిసెంబర్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ అలాగే మన మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. నికే 0.5% లాభాలతో ట్రేడ్ అవుతుంది. హాంకాంగ్ 0.75% మేర లాభాలతో ట్రేడ్ అవుతుండగా షాంఘై 0.25% మేర నష్టాలతో కొనసాగుతుంది. ఏషియా మార్కెట్స్ ఓపెన్ డిసెంబర్ మిక్స్డ్ యాజ్ చైనా ఫ్యాక్టరీ యాక్టివిటీ వీకెండ్స్ అన్ఎక్స్పెక్టెడ్లీ. సో చైనాలో కొద్దిగా ఫ్యాక్టరీ యాక్టివిటీ బలహీనపడటం అనేది మనం ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశమే. అలాగే సౌత్ కొరియా ఆటో స్టాక్స్ రైజ్ ఆఫ్టర్ యుఎస్ కామర్స్ సెక్రటరీ కన్ఫర్మ్స్ టారిఫ్స్లో 15%. సౌత్ కొరియా ఆటో స్టాక్స్లో కొద్దిగా పాజిటివిటీ చూసాం, ఎందుకంటే యుఎస్ ట్రేడ్ సెక్రటరీ కామర్స్ సెక్రటరీ టారిఫ్స్ 15% కంటే తక్కువ ఉండవచ్చు అన్న ఒక సంకేతాన్ని ఆయన ఇచ్చిన తరుణంలో బిట్కాయిన్ లాక్స్ ఇట్స్ వర్స్ట్ డే సిన్స్ మార్చ్. బిట్కాయిన్లో కొద్దిగా సెల్లింగ్, క్రిప్టోస్లో కొద్దిగా సెల్లింగ్ అయితే వస్తుంది. మనం చూస్తుండగానే $1,00,000 నుంచి $80,000 ఆల్మోస్ట్ బిట్కాయిన్ దిగి రావటం అక్కడి నుంచి. ఎందుకంటే అనూహ్యంగా గోల్డ్ మళ్ళీ 6 వారాల గరిష్ట స్థాయికి చేరుకోవడము, కళ్ళ ముందు $3,800 వచ్చి మళ్ళీ $4,300 దాదాపుగా గోల్డ్ వెళ్ళడం, సిల్వర్ కూడా రికార్డు స్థాయిలో వెళ్ళడం అయితే చూసాం. బట్ గరిష్ట స్థాయి దగ్గర నుంచి కొద్దిగా రెసీడ్ అయినప్పటికీ లోయర్ లెవెల్స్ నుంచి అయితే చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం గోల్డ్ అండ్ సిల్వర్లో అయితే చూసాం. బికాజ్ డాలర్ మేబీ యుఎస్లో వడ్డీ రేట్లు తగ్గించవచ్చు అన్న సంకేతాలు దాదాపుగా ఉన్న ఈ తరుణంలో. బట్ అది ఎలా డెసిషన్ టర్న్అవుట్ అవుతుంది ఏంటని తెలియదు. బట్ యుఎస్ గవర్నమెంట్ నుంచి ఫెడ్కి అయితే తీవ్రమైన ఒత్తిడి అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ ఫెడ్ చీఫ్ ఎవరు ఉండాలి అన్న దాన్ని ఆలోచన తనకి ఇప్పటికే చేసుకున్నారు అన్నట్టుగా కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేయడం అయితే మనం చూస్తున్నాము. అదొక అప్డేట్. ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఆయిల్ పరంగా $63 దగ్గర బ్రెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇది మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా. సిల్వర్ ర్యాలీస్ 10,000 ఆన్ సప్లై క్రంచ్, యూఎస్ రేట్ కట్ హోప్స్. అదొక అప్డేట్. 174,000 మార్క్ని సిల్వర్ టచ్ చేయటము. కాకపోతే బాగా హీటెక్కిన తరుణంలో ఎక్కడో పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే సిల్వర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ సిల్వర్లో అలాంటి ప్రాఫిట్ బుకింగ్ వస్తే మళ్ళీ సిల్వర్ను ల్యాపప్ చేసుకోవచ్చు. మనం అనేక సందర్భాల్లో కూడా సిల్వర్ గురించి మాట్లాడుకున్నాం. గోల్డ్ కంటే సిల్వర్ కొద్దిగా డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి అని చెప్పి. ఇంకా స్టాక్స్ పరంగా చూసే ముందు ఈరోజు మేజర్గా నిన్న అంటే ఇవన్నీ మీరు చూసే ఉంటారు, బట్ స్టిల్ యాక్టివ్ స్టాక్స్గా నిన్న ఫిజిక్స్ వాళ్ళ, లెన్స్కార్ట్, జెట్ఎఫ్ కమర్షియల్ వెహికల్స్, సుదీప్ ఫార్మా, ఎన్ఎస్జిఎల్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, టాటా కెమికల్స్ ఇవన్నీ కూడా మోస్ట్ యాక్టివ్గా ఉన్నాయి. టర్న్ ఓవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాల్యూమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వొడాఫోన్ ఐడియా నిన్న దాదాపు 6 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఎస్ బ్యాంక్ 86 లక్షల షేర్లు చేతులు మారాయి. రికో ఆటో, స్పైస్ జెట్, సిగాచి, రిలయన్స్ పవర్, జేఎం ఫినాన్షియల్ ఇవన్నీ కూడా మోస్ట్ యాక్టివ్లీ ట్రేడెడ్ స్టాక్స్. సో ఇంత యాక్టివ్గా స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయంటే సంథింగ్ ఏదో యాక్టివిటీ జరుగుతోంది అనేందుకు సంకేతం. ఇద్దరు పెద్దవాళ్ళు అమ్ముతున్నారా, చిన్నవాళ్ళు కొంటున్నారా, అవన్నీ మనం స్టాక్ బై స్టాక్ మనం దృష్టి పెట్టాలి. ట్రేడ్స్ టెక్నికల్స్ ఫాలో అయ్యేవాళ్ళు. బయింగ్ ఇంట్రెస్ట్ బాగా కనబడిన వాటిలో వొకాట్ ఫార్మా నేను, ఎందుకంటే న్యూస్ వచ్చింది వాళ్ళకి. జెడ్ఎఫ్ కమర్షియల్, జేఎం ఫినాన్షియల్, V2 రిటైల్ ఈ 2 స్టాక్స్ పదే ఎక్కువ వినిపిస్తున్నాయి. అండ్ వన్ సోర్స్, స్పెషాలిటీ ఫార్మా, ఐషర్, లెన్స్కార్ట్ ఇవన్నీ కూడా బయింగ్ ఇంట్రెస్ట్ రెన్యూ అవుతున్నాయి. ఎందుకంటే లెన్స్కార్ట్లో కొద్దిగా వాళ్ళు IPO తర్వాత ప్రాఫిట్స్లో 20% దాకా జంప్ రావడం అనేది ఒక పాజిటివ్ అంశం అవుతుంది. 52 వీక్ హై దాదాపుగా 150 స్టాక్స్ టచ్ చేశాయి. 197 స్టాక్స్ 52 వీక్ లో టచ్ చేయగా 52 వీక్ హై టచ్ చేసిన వాటిలో ఏబీ క్యాపిటల్, అదాని పోర్ట్స్, SEZ, ఏ ఇంజనీరింగ్, కెనరా బ్యాంక్ లాంటివి ఉన్నాయి. ఇంకా సెల్లింగ్ ప్రెషర్ ఉన్న వాటిలో మ్యాక్స్ హెల్త్ కేర్, ఇండిగో అండ్ వర్ల్పూల్ ఇవన్నీ వన్ డే సినారియో మాత్రమే. కొద్దిగా సెంటిమెంట్ ఫేవర్ బేర్స్, అంటే కొద్దిగా హెవీ వెయిట్స్ ఉండి కొద్దిగా డౌన్ సైడ్ వెళ్తున్న వాటిల్లో HDFC బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, భారతీ ఎయిర్టెల్ లాంటివి కూడా ఉన్నాయి. ఇవి మేజర్గా జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ఇది రెగ్యులర్గా కావాలి అంటే ఒకసారి కామెంట్ చేయండి, లేదంటే దీన్ని స్కిప్ చేద్దాం. ఎందుకంటే కొద్దిగా ఇంట్రెస్ట్గా కనిపించింది కాబట్టి తీసుకున్నాను దీన్ని. ఇంకా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో బజాజ్ హౌసింగ్ ఫినాన్స్, బజాజ్ ఫినాన్స్ ప్లాన్స్ టు సెల్ 2% ఇన్ దిస్ కంపెనీ. భారత్ డైనమిక్స్కి ఇండియన్ ఆర్మీ నుంచి 2,500 కోట్ల రూపాయల మీద దాదాపుగా ఆర్డర్స్ అయితే వచ్చాయి. రేమాండ్ రియాలిటీ, BKC బంద్రాకుర్లా ముంబైలో 2,000 కోట్ల రూపాయల కెపాసిటీ ఉన్న ఒక ప్రాజెక్ట్ని అయితే లాంచ్ చేసింది. హీరో మోటో కార్ప్కి నవంబర్ నెలలో మంచి సేల్స్ అయితే చూసాం, దాదాపు 31% మేర. మారుతి సుజుకి కూడా ప్రొడక్షన్ బాగా పెరిగింది. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, ఎందుకంటే 1వ తారీఖున సీఎం డేటా వస్తుంది కాబట్టి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కేంద్ర ప్రభుత్వం 5% మేర వాటా విక్రయించబోతోంది. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ప్రైస్తో పోలిస్తే 6% మేర డిస్కౌంట్ స్టాక్ని విక్రయిస్తోంది. ఆఫ్కాన్ ఇన్ఫ్రాకి
84 కోట్ల రూపాయల మేర ఈపీసీ ఆర్డర్స్ వచ్చాయి. ఒక అప్డేట్. అలాగే నవీన్ ఫ్లోరిన్లో ఎల్ఐసి 2% మేర వాటా విక్రయించబోతోంది. 6.84% వాటా అయితే తగ్గుతోంది. గోపాల్ స్నాక్స్ వాళ్ళ గుజరాత్ మొడాసా ప్లాంట్లో కమర్షియల్ ప్రొడక్షన్ లాంచ్ చేసింది నమ్కీన్ సంబంధించి. ఇంకా మెంటార్షిప్ ప్రోగ్రామ్ 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్ డిసెంబర్ 10వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అనేక సక్సెస్ఫుల్ బ్యాచెస్ రన్ చేసిన సంగతి మీకు తెలుసు గత 4 సంవత్సరాల నుంచి. ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి, ఒక సక్సెస్ఫుల్గా ఇన్వెస్టర్ కావాలి అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో గవర్నమెంట్ మేక్స్ ఫ్రెండ్ రిక్వెస్ట్ యూ కాంట్ రిఫ్యూజ్. ఇక రాబోయే రోజుల్లో మొబైల్స్లో ఖచ్చితంగా సంచార్ సాథి యాప్ ఒకటి ఉండాలి అన్నట్టుగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే దీనివల్ల స్పామ్ కాల్స్ని ఒకటి కట్టడి చేసే స్కోప్ దొరుకుతుంది. దీనికి తోడు ప్రైవసీ కన్సర్న్స్ని కట్టడి చేసే స్కోప్ దొరుకుతుంది. దానికి తోడు మొబైల్ ఏదైనా పోతే, అంటే ఇఫ్ యూ లాస్ ద మొబైల్ దెన్ దానికి సంబంధించిన డేటా అంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ఒక మేజర్ మూవ్ని ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇక నుంచి కంపల్సరీగా అన్ని కంపెనీస్ కూడా ఈ యాప్ని ఖచ్చితంగా మొబైల్ ఇన్స్టాల్ అయ్యే విధంగా కూడా డెసిషన్ తీసుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి. నో టైమ్ టు చిల్ ఇన్ డిసెంబర్. సాధారణంగా డిసెంబర్ నెలలో ఐపీఎస్ కొద్దిగా తక్కువ ఉంటాయి, ఎందుకంటే ట్రేడింగ్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. బట్ అలాంటివన్నీ కూడా మెల్లిగా వెళ్ళిపోతున్నాయి. అలాంటి ఆ హిస్టరీలో కలగబోతోంది. ఇక్కడ డిసెంబర్ నెలలో దాదాపు 30,000 కోట్ల రూపాయల విలువైన ఐపీఓస్ అయితే రాబోతున్నాయి. మేజర్గా ఐసిఐసిఐ లాంబార్డ్కి సంబంధించి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, ఏఎంసీకి సంబంధించి, అలాగే మీషో, రెన్యూవల్ ఎనర్జీ ప్లాట్ఫామ్ క్లీన్ మ్యాక్స్, అలాగే ఏఐ డ్రివెన్ ఫ్రాక్టల్ అనలిటిక్స్, ఇవన్నీ కూడా ఐపీఓకి అయితే డిసెంబర్ నెలలో రాబోతుంది. అది 30,000 కోట్ల రూపాయల వరకు సమీకరణ జరగబోతోంది. అండర్ ఇన్వెస్టిగేషన్ బై డీజీసీఏ ఎయిర్ ఇండియా ప్లేన్ ఫ్లూ 8 times వితౌట్ లైసెన్స్. సో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది. టాటాకి సంబంధించి పదే నెగిటివ్లో న్యూస్లో భాగమవుతుంది. టాటాకి సంబంధించిన ఈ గ్రూప్ కంపెనీ ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఐఐపి 14 నెలల కనిష్ట స్థాయికి అక్టోబర్ నెలలో ఉంది. మేబీ ఫెస్టివల్స్ వల్ల కొద్దిగా స్లో డౌన్ అయిందని అనుకుంటున్నప్పటికీ, బట్ ఇదే కంటిన్యూ అవుతే చూడాలి ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందో అని చెప్పి. బట్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైం కాబట్టి విల్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఐఐపి డేటా. ఆల్ రోడ్ లీడ్స్ టు మోటౌన్. జిఎస్టీ కట్ అనేది నవంబర్ నెలలో 21% మేర ప్యాసింజర్ వెహికల్స్ వృద్ధికి దోహదపడింది. మారుతి సుజుకి 21%, టాటా మోటార్స్ 22%, మహీంద్రా అండ్ మహీంద్రా 22% మేర, హుందాయ్ కనిష్టంగా 4.3% మేర మాత్రమే జంప్ వెన్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్. రెనా కూడా దాదాపు 30% మేర గ్రోత్ని కనబరిచినప్పటికీ వాల్యూమ్స్ చాలా చిన్న వాల్యూమ్స్ ఇవి. మెజారిటీ 22% మేర, 20 నుంచి 22% మేర నవంబర్ నెలలో జిఎస్టీ కట్ వల్ల బెనిఫిట్ అయితే పొందగలిగాయి. రాబోయే రోజుల్లో దీని ఎఫెక్ట్ ఆటో యాన్సిలరీస్ మీద, టైర్ రిలేటెడ్ స్టాక్స్ మీద నెక్స్ట్ 2 to 3 years టైంలో ఇదంతా కూడా స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఉంటుంది. ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ లైనప్ అట్ ఐఐటీస్ విత్ లార్జెస్ట్ పే చెక్స్. ఐఐటీల నుంచి విపరీతంగా జనాల్ని తీసుకోవడానికి, అంటే దాదాపు 3 కోట్ల రూపాయల ప్యాకేజ్ స్టార్టింగ్లోనే 50 లక్షల పే ప్యాకేజ్ ఇచ్చి తీసుకోవడానికి కంపెనీ సిద్ధమవుతున్నాయి. అంటే దట్టు ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్. అంటే ఎంతటి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మైండ్స్ ఉంటే తప్ప మనం మార్కెట్స్లో సక్సెస్ఫుల్ అవ్వలేము అనేది దీన్ని బట్టి ఒక ఉదాహరణ. ఆల్గో ట్రేడింగ్ కంపెనీ ఎన్కే సెక్యూరిటీస్ దాదాపుగా డొమెస్టిక్ రోల్కి స్టార్టింగ్లో 2 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చి తీసుకుంటుంది. సో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మైండ్స్ ఉండాలి. అండ్ మార్కెట్స్ ఒకప్పటిలాగా లేవు. ఎంతటి అడ్వాన్స్డ్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అన్నట్టు ఉన్నప్పుడు మాత్రమే మనం మార్కెట్స్ నుంచి డబ్బులు తీసుకోగలం. అందువల్ల ఏదో గుడ్డిగా చేసుకుంటే కాదు, ఖచ్చితంగా ఎంతో కొంత నేర్చుకుంటే, ఎందుకంటే ఇట్స్ నథింగ్ బట్ మనీ మేనేజ్మెంట్. మనం మార్కెట్స్లో అది ట్రేడ్ చేస్తున్నా, ఇన్వెస్ట్ చేస్తున్నా అనేది మనీని మేనేజ్ చేస్తున్నాం. సో చదువుకున్నప్పుడంతా చిన్నప్పటి నుంచి అన్నీ ఒక్కొక్క సబ్జెక్ట్ ప్రొఫెషనల్గా కావడానికి ఒక్కొక్క సబ్జెక్ట్ నేర్చుకుంటూ వస్తాం. కాకపోతే మనీ మేనేజ్మెంట్ విషయంలో మాత్రం మనం వెనకబడిపోతున్నాము. సో దాన్ని బట్టి నన్ను చూస్తే, అంటే ఎన్నెన్ని కోట్ల రూపాయల ప్యాకేజీలు ఇచ్చి దీని మీద మనీ మేనేజ్ చేయడానికి జనాలు సిద్ధమవుతున్నాయని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లిస్టెడ్ మైక్రో ఫైనాన్స్ కట్స్ Q2 లాసెస్ టు 62 crores. సో మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ కొద్దిగా నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మెల్లిమెల్లిగా మైక్రో ఫైనాన్స్ బిజినెస్ అనేది చాలా స్ట్రగుల్సమ్గా కాబోతోంది. ఇది నేను చెప్పిన మాట కాదు. స్పందన స్ఫూర్తి చీఫ్ మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీలో మంచి పేరుగాంచిన పద్మజారెడ్డి చెప్తున్న మాట. ఆమె
ఈ స్పందన స్ఫూర్తి నుంచి బయటికి వెళ్ళిపోయి కొత్తగా ఒక కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. దట్టు గోల్డ్ మీద ఎక్కువగా ఫోకస్ ఉన్న కంపెనీ. కీర్తన ఫిన్సర్వ్ అన్న కంపెనీ కొత్త వెంచర్ని ఆమె స్టార్ట్ చేశారు. ఎంటర్ప్రీనియల్ జర్నీని 2021లో స్పందన స్ఫూర్తి నుంచి బలవంతంగా ఆమెను బయటకు పంపించిన తర్వాత ఆమె బిజినెస్లోకి అడుగు పెట్టారు. దాదాపు 94% మేర పూర్తిగా గోల్డ్ లోన్స్ ద్వారా వ్యాపారం చేస్తున్న కంపెనీ ఇది. ఇక రాబోయే రోజుల్లో మైక్రో ఫైనాన్స్ అనేది చాలా కష్టంగా ఉండబోతోంది అనేది ఆమె చెప్పిన మాట. బట్ ఇక్కడ కొద్దిగా నష్టాలు రికవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి కంపెనీస్ అని చెప్పినప్పటికీ కూడా మెల్లిగా మైక్రో ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్ లైక్ స్పందన స్ఫూర్తి లాంటివి ఇక మనుగడ కష్టంగానే కనిపిస్తోంది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ ప్రకారం. ఇండిసెస్ హిట్ న్యూ హైస్ బట్ అగైన్ ఫెయిల్ టు హోల్డ్ గెయిన్స్ అండ్ FICL. సాధారణంగా ఎందుకంటే రూపీ క్రమంగా వీక్ అవుతుంది కాబట్టి ఆ రూపీ బెనిఫిట్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఇక్కడ లాభాలని మెజారిటీ, ఎందుకంటే డాలర్స్లో విక్రయిస్తే రూపాయి ఎక్కువ వస్తుంది కాబట్టి దీన్ని మెల్లగా ప్రాఫిట్ బుకింగ్ FIS చేస్తున్నారు. అంటిల్ అన్లెస్ ఇది ఒక బ్రేక్ పడేంత వరకు గరిష్ట స్థాయి దగ్గర మార్కెట్ నిలబడడం అనేది కొద్దిగా కష్టం అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మేబీ డిసెంబర్ నెల అంతా కొద్దిగా లల్ పీరియడ్ ఉండవచ్చు. తర్వాత మళ్ళీ మార్కెట్స్లో ఏదైనా మొమెంటమ్ అండ్ దీనికి తోడు మనకు మళ్ళీ డిసెంబర్లో RBI క్రెడిట్ పాలసీ, అటువైపు US నుంచి వచ్చే వడ్డీ రేట్ల తగ్గింపు, ఈ న్యూస్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వీటన్నిటిలో నేపథ్యంలో మార్కెట్స్ కొద్దిగా అలటాయిల్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ డస్ నాట్ డైరెక్ట్ LIC ఇన్వెస్ట్మెంట్స్. సో ఫినాన్స్ మినిస్టర్ చెప్తున్న దాని ప్రకారం గవర్నమెంట్ ఏమి ఇన్వాల్వ్ కాదు LIC పెట్టుబడులు పెట్టే దారిలో అని చెప్పి. సో ఇంకా దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నవంబర్ GST మాపప్ గ్రోస్ స్లోయెస్ట్ ఇన్ ఫిజికల్ డ్యూ టు రేట్స్ రివ్యాంప్. సో రేట్స్ రివ్యాంప్ వల్ల కొద్దిగా GST వసూళ్లు అయితే తగ్గాయి. 1,70,000 కోట్ల రూపాయల మేర మాత్రమే వచ్చాయి. అంతకుముందు 1,95,000 కోట్ల రూపాయల మేర ఉన్నప్పటికీ కూడా GST గ్రోత్, GSTలో రివ్యాంప్ GST 2.0 నేపథ్యంలో షార్ట్ ఫాల్ కనిపించినప్పటికీ దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మెల్లగా రాబోయే రోజుల్లో మరింతగా ఉండబోతుంది. 2 లక్షల రూపాయల అనేది ఇంకా నికరంగా మనకు GDP గ్రోత్, మన GST వసూళ్లు కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో రెవెన్యూ టేక్స్ హిట్ ఇన్ ఫస్ట్ ఫుల్ మంత్ ఆఫ్ GST 2.0. సెంటర్ మూవ్స్ టొబాకో పాన్ మసాలా లెవీ బిల్ 6 టు రీటైన్ మాపప్. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్ అంశాలు ఆల్రెడీ డిస్కస్ చేసినవి. హీరో మోటార్ నిన్న ఆల్ టైమ్ హిట్ చేసింది. 69% మేర ఎయిర్ టు డేట్లో పెరగడం చూసాం. టార్క్ నిన్న రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే 31 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్ పెరిగింది. ముతూట్ ఫినాన్స్ నిన్న ఆల్ టైమ్ హిట్ చేసింది. వరుస నష్టాలకు బ్రేక్ పడి నిన్న కొద్దిగా 3% మేర స్విగ్గీలో జంప్ అయితే చూసాం. డ్రీమ్ ఫోక్స్ దుబాయ్కి చెందిన EC2 ట్రావెల్ అన్న కంపెనీ 60% మేర వాటా కొనుగోలు చేసింది. ఎయిర్పోర్ట్ సర్వీసెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్స్ని అందిస్తున్న సంస్థ ఇది. సో డ్రీమ్ ఫోక్స్ ఏదో విధంగా ఈ కష్టకాల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.